రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత సుమారు 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయింది. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఈడీ సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 20న కవిత బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ అందిస్తారు. అశోక్, మళ్ళీ ఆగస్టు 20న విచారణ అంటున్నారు, వివరాలేంటి? కాసేపటి క్రితమే రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు సంబంధించి విచారణ జరిగింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కల్లపుంటకు సంబంధించిన కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరిచారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా సుమారు 5 నెలల నుంచి తిహార్ జైల్లోనే కవిత ఉంది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. సో లిక్కర్ పాలసీ అటు ఈడీ సిబిఐ కేసులో ప్రస్తుతం బెయిల్లో సుప్రీంకోర్టు బెయిల్ ఆశ్రయించింది సుప్రీంకోర్టుకి. సో దానిపైన ఆగస్టు 20న ఈ బెయిల్ పిటిషన్ ని వాయిదా వేసింది. సో కవిత పిటిషన్లపై నిన్న సుప్రీంకోర్టు వాదనలు విని ఇటు ఈడీకి ఇటు సిబిఐకి రెండింటికి నోటీసులు జారీ చేసింది. సో ఓవరాల్ గా మరికొద్ది సేపట్లోనే జ్యుడిషియల్ కస్టడీ రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగిస్తుందా లేదని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. గతంలోనే రౌస్ ఎవెన్యూ కోర్టు అటు ఢిల్లీ హైకోర్టు రెండు కవిత పిటిషన్లు డిస్మిస్ చేశాయి ఈ పిటిషన్లు. సో తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆగస్టు 20 తారీఖు నాడు ఈ కేసును విచారించబోతుంది. సో నిన్న విచారణ సందర్భంగా బెయిల్ మాత్రం ఇవ్వలేదు. సో అటు ఈడీకి ఇటు సిబిఐకి రెండింటికి నోటీసులు జారీ చేసింది బెయిల్ పిటిషన్ పైన. సో ఆ రెండు పిటిషన్ పైన 20 తారీఖు నాడు అటు సుప్రీంకోర్టుకి ఈడీ సిబిఐ రిప్లై ఇస్తాయి. సో దానికి అనుగుణంగా ఆమెకు బెయిల్ వస్తుందా రాదని మాత్రం అప్పటి వరకు వచ్చి అంశం. రైట్ అశోక్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ భవన్లో